దాని మీద స్పందించకపోవడం, గతంలో ఒకసారి 10,000 రూపాయలు ఎకరాన పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం, మళ్ళీ ఏప్రిల్ మేలో మొన్న దాదాపు 55,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికార లెక్కలు చెప్తా ఉన్నా, తర్వాత జరిగినటువంటి ఆగస్టులో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల 2.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఎన్యూమరేషన్ జరిగినా, మరి అప్పుడు 10,000 రూపాయలు ఎకరాన్ని ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం, తర్వాత వారి ఖాతాలో ₹1 కూడా రాకపోవడం, మళ్ళీ ఈరోజు మోంతా తుఫాను వల్ల దాదాపుగా 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ వివిధ రైతు సంఘాలు మాత్రం 10 లక్షల పై ఎకరాలే నష్టం జరిగింది, దాదాపు 7 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని చెప్పేసి రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మళ్ళీ అదే పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమై ఎకరాన 10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు గత సంవత్సరం కానీ 23 నెలల్లో ₹1 కూడా ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ కాకపోవడం చాలా బాధాకరం. కేవలం పేపర్ స్టేట్మెంట్లకు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగింది, ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని రూపాయలు మీరు పంట నష్ట పరిహారం చెల్లించారు, మరి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాదు, మోంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి పంట నష్టానికి రైతులు అతలాకుతలం అవుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉన్నారు, లేదంటే బొంబాయిలో పెళ్లిళ్లకు బిజీగా ఉండి పెళ్లిళ్లకు వెళ్ళి సల్మాన్ ఖాన్లతో ఫోటోలు దిగుతున్నాడు, లేక జూబ్లీ హిల్స్లో కొంతమంది 500, 1000 రూపాయలు ఇచ్చేసి నలుగురిని జమ చేసుకొని సినిమా డైలాగులు, బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో మీరు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంది, రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చారా, మరి పంట నష్టం జరిగితే రైతులను ఆదుకున్నారా, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంట బీమా అది కూడా దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేదు. పైగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక